సకల శాఖల మంత్రి అంటే ఏ శాఖ మంత్రి కూడా మాట్లాడకుండా అన్ని శాఖల తరఫున ఆయనే మాట్లాడాడు కాబట్టి, అన్ని రివ్యూల్లో ఆయన పార్టిసిపేట్ చేసేవాడు కాబట్టి దాని ఆధారంగా ఏం చేయలేరు అక్కడ. ఏ కరప్షన్ గురించి ఎతుకుతున్నారు ఆయన. అట్లాగే పెద్దిరెడ్డికి సంబంధించి ఎతికారు, కొన్ని కేసులు పెట్టారు, కోర్టులో స్టేల మూలంగా ఆగున్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. మెయిన్ వాళ్ళిద్దరు కాదు, టార్గెట్ జగనే. జగన్ని కొన్ని రోజుల పాటు నేను చెప్పినట్టు చంద్రబాబు గారు జైల్లో ఉన్న బ్యారెక్లోనే జగన్ ఉంచాలి, ఇంకొక రోజు ఎక్కువ ఉంచాలి, ఇదొకటే టార్గెట్ గా నడుస్తుంది ప్రస్తుతం అంతే. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే బయట ఉండి ఇంకా పార్టీని నడిపే వాళ్ళు ఎవరు లేకుండా చేయాలి అనే కుట్ర కూడా ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరిని కూడా ముందు ఏదో కేసులు అరెస్ట్ చేస్తే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా, ఎవరు నడుపుతారు పార్టీని, ఎవరు చూస్తారు? ఏమంటే రాజకీయ పార్టీలు ఎవరు నడుపుతాడు? పార్టీని ఎవడన్నా నడపాలా? కార్యకర్తలను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అరెస్ట్ అయితే పార్టీ ఏమన్నా ఆగిపోయిందా, స్తంభించిపోయిందా? ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే లోకేష్ గారు ఉన్నారు, కొడుకున్నారు కాబట్టి మరి బెయిలు అవి చూసుకున్నాడు కానీ ఆయన పార్టీ నడిపింది ఎవరు? కార్యకర్తే నడుపుకుంటాడు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నిజంగా చెప్పాలంటే జగన్కి భవిష్యత్తులో మళ్ళీ గెలిచినప్పుడు ఈ దఫా అన్న చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోవాలి ఆయన. ఎందుకంటే